అందరికీ నమస్కారం. ఇవాళ నేను పచ్చి పులుసు చేయబోతున్నా. చూడండి, చింతపండు ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంత సైజు నానబెట్టుకోవాలి. ఉల్లిగడ్డ పెద్దది, పచ్చిమిర్చి ఒక 3, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, సాల్ట్, పసుపు, జీలకర్ర, ఆవాలు, కొంచెం షుగరు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. తర్వాత పోపు గింజలు వేసేయండి. జీలకర్ర, కొంచెం చిటపట అయినాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసేయండి. కరివేపాకు వేసేయండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయండి. కొంచెం పసుపు వేసేయండి. కలపాలి బాగా. కొంచెం ఫ్రై అవ్వాలి. అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసాల. ఆఫ్ చేసినాక ఈ చింతపండు రసం ఉంది కదండి, అది పోసేసుకోవాలి. పోసేసుకొని ఇందులోనే సాల్ట్, మనకి సాల్ట్ చూసుకోవాలి, ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసేసుకోండి. తర్వాత షుగర్ వేయండి. మెయిన్ దీంట్లో షుగర్ వేయాలి. వేస్తేనే పచ్చి పులుసు టేస్ట్ వస్తుంది. బాగా కలిపినాక మంచిగా తర్వాత ఆనియన్స్ వేసేయండి. ఆనియన్ వేసేసి పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఏంటంటే మళ్ళీ వేడి చేయొద్దు, చేస్తే వేస్ట్. ఇక పచ్చి పులుసు ఎప్పుడైనా పచ్చి పులుసు పోపు ఆఫ్ అయినాకనే ఇది రసం పోసేసి ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసేసాల, ఆఫ్ చేసేసాల. అయిపోయింది, ఈజీ. థ్యాంక్ యూ. రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు ఎండలు వస్తున్నాయి కదండి, బాగా ఎండాకాలము. ఒక వీక్లీ 3 times అన్న తినాలి. అప్పుడు చాలా చల్లదనము, చాలా మంచిది కూడా. థ్యాంక్ యూ వాచింగ్.